రికార్డ్. మనం ఈ దేహము కాము. సో వాట్ ఈస్ ద ప్యాటర్న్ అంటే ఇప్పుడు మన క్లాస్కి ఇది జస్ట్ నేను స్పీక్ చేస్తాను, ఇట్ విల్ బి మోనోటోనస్ అలా ఉండకుండా ప్రతి ఒక్క పారాగ్రాఫ్ నేను చదువుతాను. ఎవరైనా చదవాలనిపించింది, మా దగ్గర బుక్ ఉంది, ఐ వాంట్ టు రీడ్ అన్న వాళ్ళు చేతితే హియర్ ఇక్కడ రియాక్షన్స్లో హ్యాండ్ రేస్ చేస్తే ఐ విల్ ఆల్సో టేక్ దేర్ హెల్ప్. మీరు కూడా చదవచ్చు. సో ఎవ్రీ పారాగ్రాఫ్ చదివాక దాని నుంచి కొంచెం ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తాను. నెక్స్ట్ ఆ పారాగ్రాఫ్ నుంచి ఒక క్వశ్చన్, ఐ విల్ ఫార్మ్ వన్ క్వశ్చన్. ఆ క్వశ్చన్కి ఆన్సర్ అడుగుతాను. ఆన్సర్ పెద్దగా ఉండదు, జస్ట్ 1-2 వర్డ్స్లో ఉంటుంది. పెద్ద పెద్ద ఆన్సర్లు ఏం ఉండవు. జస్ట్ మీరు కనుక ఆ పారాగ్రాఫ్ సరిగ్గా చదివితే నాతో పాటు, లేకపోతే సరిగ్గా వినుంటే కంపల్సరీగా ఆ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఒకవేళ మీకు ఆన్సర్ వస్తే మళ్ళీ అదే హ్యాండ్ రేస్ చేయండి. లేదు అంటే నేను టైప్ చేయగలుగుతాను అంటే చాట్లో ఆన్సర్ టైప్ చేయొచ్చు. లేదు నాకు వాట్సాప్ ఈజీ అనిపిస్తుంది అంటే వాట్సాప్లో కూడా ఆన్సర్ టైప్ చేయొచ్చు. ఎనీవే, ఇఫ్ యూఆర్ ఓకే విత్ టైపింగ్ ద ఆన్సర్, ఏదైనా ఒక్క ఆన్సర్ ఎవరి దగ్గర నుంచి వచ్చినా దట్ ఈస్ ఇనఫ్. వీ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పారాగ్రాఫ్. దిస్ ఈస్ అ ప్యాటర్న్. సో వన్ పారాగ్రాఫ్ విల్ రీడ్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్ క్వశ్చన్ ఆన్ ద పారాగ్రాఫ్, దెన్ మూవింగ్ ఆన్ ద నెక్స్ట్ పారాగ్రాఫ్. ఇలా మనం డెప్త్లో కొంచెం స్టడీ చేద్దాం. రైట్ మాతాజీస్, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఓకే మాతాజీ. ప్రభుపాదుల వారు ఒక మంచి శ్లోకతోటి స్టార్ట్ చేస్తున్నారు. ఈ శ్లోక మనకి భగవద్గీతలో సెకండ్ చాప్టర్లో 30th వర్స్ అనమాట. దేహి నిత్యం అవధ్యూయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోషితుమర్హసి. మూకం కరోతి వాచాలం భంగం లంఘాయతే గిరిం యత్ కృపాతమహం వందే శ్రీ గురున్ దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. సో దీని ట్రాన్స్లేషన్ కూడా రాస్తున్నారు ప్రభుపాదుల వారు. ఓ భరతవంశీయుడా అంటే అర్జున, దేహమునందు వసించు ఆత్మ ఎప్పుడును చంపబడదు. కావున ఏ జీవిని గూర్చియు నీవు దుఃఖించుట తగ్గదు. సో ఫస్ట్ శ్లోక ఇట్ సెల్ఫ్ ఏది తీసుకున్నారో ప్రభుపాద్, దాన్ని బట్టి మనం ఈ చాప్టర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు ఈజీగా. ఏమంటున్నారంటే దేహము వేరు, ఆత్మ వేరు. ఈ దేహంలో ఉండే ఆత్మ ఎప్పటికీ కూడా నువ్వు చంపలేవు, ఎవరు చంపలేరు. అది అసలు ఆ, దాని అందుకనే దేహానికి ఏమన్నా అయితే దుఃఖించాల్సిన అవసరం లేదు నీకు. సో దీనికి చాలా చాలా ఎగ్జాంపుల్స్ ప్రభుపాద్ ఎప్పుడు ఇస్తుంటారు. ఈ దేహం వేరు, ఆత్మ వేరు, మీరు దేహం కాదు, మీరు ఆత్మ అని చెప్పడానికి. ఈ ఇది రిపీటెడ్గా చాలాసార్లు ప్రభుపాద్ చెప్తారు, ప్రతి బుక్లో చెప్తారు. అయితే దీనిలో మనం ఇప్పుడు ఈ పారాగ్రాఫ్లో చూస్తాము ఏమంటున్నారో దీని గురించి. నేను వేరు, ఈ దేహం వేరు అని గుర్తించడం ఆత్మ సాక్షాత్కారానికి మొదటి మెట్టు. దిస్ ఇస్ అ ఫస్ట్ స్టెప్. మరణాన్ని దాటి అవల ఉన్న ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రవేశించిన లనుకునేవాడు నేను ఈ దేహాన్ని కాను, ఆత్మను అని గ్రహించి తీరాలి. నేను ఈ దేహాన్ని కాను అని ఊరికే మాటలతో చెబితే సరిపోదు, అలా అనుభూతి పొందాలి. ఇది ప్రారంభంలో కనిపించేటంత సులభం కాదు. మనం ఈ దేహాలము కాకపోయినా శుద్ధ చైతన్యమే అయినా ఏదో విధంగా ఈ దేహమనే పంజరంలో బంధించబడి ఉన్నాము. నిజంగా మనం మృత్యువును అతిక్రమించి సుఖ స్వాతంత్ర్యాలను పొందగోరినట్లయితే మనం మన నిజ స్థితి అయిన శుద్ధ చైతన్యంలో నెలకొనబడాలి. సో ఈ పారాగ్రాఫ్లో ప్రభుపాద్ ఒక మంచి ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. సరే, నేను ఈ దేహాన్ని కాను, నేను ఆత్మని అని మనం గుర్తించడం, కానీ దాన్ని అనుభవించడం అనేది చాలా డిఫికల్ట్. ఆ అనుభవం పొందాలి. అదే జస్ట్ ఇదే స్టార్టింగ్ కూడా. ఈ స్టెప్, ఇది తెలుసుకోవడమే స్టార్టింగ్ స్టెప్ అయితే ఇది అనుభవించడమే ఆత్మ సాక్షాత్కారం. అది లైక్ అడ్వాన్స్డ్ స్టేజ్ కూడా అదే. సో బేసిక్ స్టేజ్ కూడా అదే, అడ్వాన్స్డ్ స్టేజ్ కూడా అదే. ఇంత మరి ఎందుకు ఇంత కష్టం ఇది తెలుసుకోవడము? నేను దేహాన్ని కాను, నేను ఆత్మని అని అందరికీ నాలెడ్జ్ అయిపోయింది కదా, అందరూ భగవద్గీత చదువుతున్నాం కదా. బట్ వై ఇస్ ఇట్ సో డిఫికల్ట్? ఎవరైనా దీనికి ఏమైనా చెప్పాలనుకుంటున్నట్టు యూ కెన్ రేజ్ యువర్ హ్యాండ్.
ఎందుకట్లా మనకి ఇంత కష్టం ఏంటి దీనిలో? ద ప్రాబ్లమ్ ఇస్ హరే కృష్ణ ఎస్ మాతాజీ. ఎస్ కాన్షియస్నెస్ అనేది ఇంపార్టెంట్ మాతాజీ. కాన్షియస్నెస్ ఉంటే దేహం కాన్షియస్నెస్. వేరు, ఆత్మ వేరు సో అని ఏమైందంటే తెలుస్తుంది. ఇక్కడ ప్రాబ్లమ్ మనకి ఈ దేహము ఇది ఆత్మ కదా, రెండు, ఒకవేళ రెండు రోప్స్ ఉన్నాయి, ఈ రెండు రోప్స్ ని కట్టేసేసి ముడి వేసేస్తే, ముడి ఉంది కదా మధ్యలో, ఆ ముడే ప్రాబ్లం. ఈ ముడి ఏంటి అంటే ఇక్కడ దేహానికి ఉన్న ఆ, మనకి కనిపించే ఇక స్థూల రూపం ఉంది కదా, ఈ ఐదు సెన్సెస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, ఇక్కడ లోపల ఆత్మ ఉంది సూక్ష్మంగా, ఈ మధ్యలో ఒక సూక్ష్మ శరీరం ఉంది, అది మన్, బుద్ధి, అహంకార్ అండ్ చిత్త. మాతాజీ ఇప్పుడు చెప్పారు కదా, కాన్షియస్నెస్, చిత్త, ఈ మూడి, ఇది మూడి అన్నమాట. ఇది ప్యూర్ అయిపోతే ఈ మూడి విడిపోతుంది. అప్పుడు క్లియర్ గా ఇది వేరు, ఇది వేరు, ఇట్ ఈస్ వెరీ క్లియర్. అప్పుడు అప్పుడు అడ్వాన్స్డ్ స్టేజ్ లో అడ్వాన్స్డ్ డివోటీస్ మనం భాగవతంలో చూస్తాము. ఎలాగైతే జడ భరత్ స్టోరీ నేను సింపుల్ గా ఒక లైన్ లో జస్ట్ వాంట్ టు టెల్. ఈ జడ భరత్ అనే వాళ్ళు, ఆయన ఎవరంటే ప్రీవియస్ బర్త్ లో భరత్ మహారాజ్, ఆయన ఈ బర్త్ లో ఇప్పుడు ఒక చిన్న ఆ, బ్రాహ్మణుడు కుటుంబంలో జన్మించారు. ఈ మధ్యలో ఇంకొక జన్మ కూడా అయింది ఆయనకి, అదేంటంటే ఒక డియర్ బర్త్. సో ఆ ముందు నేను ఒక రాజుని, తర్వాత ఒక డియర్, ఇప్పుడు నేను ఈ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టానన్నది ఆయనకు తెలుసు బాగా. అయితే ఆయన ఇప్పుడు క్లియర్ గా నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఆత్మని అన్న స్టేజ్కి వచ్చేసిన ఆయన. ఆయనని ఒక రాజు ఆ టైంలో, ఆయన ఆ, పల్లకి మోసే వాళ్ళు తక్కువైతే, ఈ బ్రాహ్మణుడు బాగానే ఉన్నాడు, కొంచెం హెల్దీగా ఉన్నాడు, మోయగలుగుతాడులే అని పట్టుకురమ్మని ఆయనతో మోపిస్తూ ఉంటారు. ఆ కింద చీమలు ఉంటాయి నడిచేటప్పుడు, ఆ చీమల్ని తప్పించుకుని నడుస్తూ నడుస్తూ జడభరత్ ఆ నడక ఎలా ఉంది అంటే, లోపల కూర్చున్న వాళ్ళకి విసుగ్గా ఉంది, ఇట్లా నడుస్తున్నాడు ఏంటి అని. వాళ్ళు ఊగుతున్నారు బాగా, అంటే ఆ రాజు. సో డెఫినెట్లీ అప్పుడు ఆయన వద్దు, ఎవరు ఇట్లా చేస్తున్నారు అని పిలిచినప్పుడు, అంటే విసుక్కున్నాడు కదా, కోపంగా అడిగినప్పుడు, దిస్ జడభరత్ కి ఏమన్నారంటే, ఓ నువ్వు చాలా సన్నగా ఉన్నావు కదా, అందుకని నడవలేకపోతున్నావా అని. యాక్చువల్గా జడభరత్ శరీరం అప్పుడు లావుగా ఉంది, కానీ ఈ రాజు ఆయనని కొంచెం సర్కాస్టిక్, హేళన చేసుకుంటూ, నువ్వు సన్నగా ఉన్నావు కదా అందుకే నడవలేకపోతున్నావా అని. అప్పుడు జడభరత్ ఏమంటారంటే, నేను యాక్చువల్గా నువ్వు నన్ను సర్కాస్టిక్గా నేను లావుగా అని అంటున్నావు, కానీ ఎవరు లావు, నేను ఆత్మని కదా. ఉమ్, ఆత్మ లావు ఉండదు, సన్నము ఉండదు, ఓల్డ్ ఉండదు, యంగ్ ఉండదు. ఆయనకు అసలు ఎ- ఆ ఆ రాజు అన్నదానికి బాధ లేదు కదా. ఎవరైనా మనని మీరు లావుగా ఉన్నారనో, లేకపోతే మీరు శరీరాన్ని బట్టి ఏదైనా అంటే బాధేస్తుంది. ఎందుకు మరి వీఆర్ అటాచ్డ్, ఆ ముడి మనకి స్ట్రాంగ్ గా ఉంది, దాన్ని హృదయ గ్రంథి అంటారు, నాట్ ఆఫ్ ది హార్ట్. అది విడిపోయినప్పుడు ఎలా ఉంటుందంటే, యూ డోంట్ ఫీల్ ఎనీథింగ్. ఆయనకి ఏ బాధ లేదు, నాట్ ఓన్లీ ఇలా ఎమోషనల్ బాధ మాత్రమే కాదు, ఫిజికల్ బాధలు కూడా అనిపించవు చాలా అడ్వాన్స్డ్ డివోటీస్ కి. శరీరానికి ఏమన్నా ఫిజికల్ పెయిన్ ఉంటే వాళ్ళకి అది ఫీల్ అవ్వదు. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం, అడ్వాన్స్డ్ స్టేజ్ లో హౌ దే ఆర్ సో డిటాచ్డ్ అనేది. నెక్స్ట్ నేను చెప్పినట్లు, ఆఫ్టర్ లిటిల్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ దట్ పారాగ్రాఫ్ వి విల్ హ్యావ్ వన్ క్వశ్చన్ అన్నాను కదా. Um, ఆ క్వశ్చన్ ఏంటంటే, దేహం అన్నదానికి ప్రభుపాదుల వారు ఇక్కడ ఒక ఉదాహరణ, ఒక ఎనాలజీ చెప్పారు, దేహానికి ఒక దాంతో కంపేర్ చేశారు. ఆ కంపారిజన్ ఏంటి? దేహాన్ని ఒక ఆబ్జెక్ట్ తోటి కంపేర్ చేస్తున్నారు ఈ పారాగ్రాఫ్ లో. ఆబ్జెక్ట్ ఏంటి? ఎవరికైనా కనిపిస్తే అది ఆన్సర్ ఈ పారాగ్రాఫ్ లో. యూ కెన్ రేజ్ అ హ్యాండ్ ఆర్ యూ కెన్ స్పీక్. డ్రెస్ మాతాజీ. ఆహా, డ్రెస్ అనలేదు ఇంతవరకు కూడా. రథం మాతాజీ. సారీ, రథం. ఇక్కడ రథం అని అనలేదు. ఓకే, ఐ విల్ సే పంజరం. ఓకే,
సో దిస్ ఇస్ లైక్ అ కేజ్. మనం బందీ అయిపోయినాం దీనిలో, ఈ కేజ్ లో అని అంటున్నారు ప్రభుపాద్. ఎవరికైనా అలా ఫీల్ అవుతుందా మనకి, నేను ఇక్కడ బందీ అయిపోయాను అని? వి ఫీల్ లైక్ ఐఎమ్ ద కేజ్, నేనే ఈ ప్రిజన్ అనిపిస్తుంది కదా మనకి. సో దట్ ఈస్ అవర్ సిచ్యువేషన్ రైట్ నౌ. వీ డోంట్ ఈవెన్ ఫీల్ దట్ నన్ను బంధించేశారు దీని లోపల అని. వీ ఫీల్ లైక్ ఐఎమ్ ఫ్రీ. సమ్టైమ్స్ వెన్ వీ సీ పీపుల్ విత్ లాట్ ఆఫ్ ఫిజికల్ పెయిన్, ఎవరైతే హ్యాండిక్యాప్డ్ ఉంటారు లేకపోతే మెంటలీ ఇల్లు ఉంటారు, వాళ్ళని చూసినప్పుడు చాలా జాలి వేస్తుంది కదా మనకి. ఎందుకు జాలి వేస్తుంది? బికాస్ దే ఆర్ హెల్ప్లెస్ అని అనిపిస్తుంది కదా. హెల్ప్లెస్ అని ఎందుకు అనిపిస్తుంది? ఎందుకంటే మనకి తెలుసు లోపల దిస్ పర్సన్ కెన్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ బాడీ అండ్ టేక్ అనదర్ నైస్ ఫ్రీ బాడీ అని మనకి తెలుసు. కాబట్టి మనకి జాలి వస్తుంది అలాంటి వాళ్ళని చూసినప్పుడు. అదే జాలి మనకి మన పైన కూడా ఉండాలి. మనం కూడా బందీ అయిపోయాం, కానీ దీనిలో అడ్జస్ట్ అయిపోతున్నాం. యూనో, సమ్ టైమ్స్ హూ ఆర్ మెంటలీ హ్యాండిక్యాప్డ్ ఆర్ ఇల్ ఆర్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, క్రచెస్ ఉంటాయి, వాళ్ళు నడుస్తూ ఉంటారు. మనకి బాధ వేస్తుంది కానీ వాళ్ళకి అలవాటు అయిపోయింది అది. ఉమ్, వాళ్ళకి అలవాటు అయిపోయింది. అప్పుడప్పుడు బాధ వేస్తుంది కానీ మోస్ట్లీ ఇదే లైఫ్, ఇలాగే నడుస్తుంది, ఇంకా నేను దీనిలోనే అడ్జస్ట్ అయిపోతూ ముందుకు వెళ్ళాలి అని వాళ్ళు అడ్జస్ట్ అయిపోయారు. చూసానికి మనకు బాధ వేస్తుంది. అలాగే మనం కూడా ఈ బాడీలో అడ్జస్ట్ అయిపోయాము. బట్ చూస్తానికి కృష్ణుడికి చాలా బాధగా ఉంది, గురు మహారాజ్కి చాలా బాధగా ఉంది. వీళ్ళు ఎందుకు ఇట్లా బందీ అయిపోయారు దీనిలో? అవడానికి వీళ్ళేంటి, ఒక ఆత్మ, ప్యూర్ సోల్, కృష్ణుడి పార్ట్ అండ్ పార్సల్. ఎంత అయితే మనకి ఆనందం మనం అనుభవిస్తామో కృష్ణుడి పార్ట్ అండ్ పార్సల్ అయ్యి, అది లేనే లేదు ఇప్పుడు అని మన గురువుకి కృష్ణుడికి చూసి బాధ వేస్తుంది. మనకు అర్థం కావట్లేదు. దట్ ఈస్ వై దే ఆర్ యూజింగ్ ద వర్డ్ లైక్ బందీ అయిపోయారు, మీరు పంజరంలో ఉన్నారు అని. రైట్? సో వి విల్ మూవ్ టు ద నెక్స్ట్ పారాగ్రాఫ్. దేహాత్మ బుద్ధి భావనతో జీవించే మన సుఖ భావన అపస్మార స్థితిలో ఉన్న వ్యక్తి సుఖ భావన లాంటిది. దేహమే తాను అనుకునేవాడు అపస్మార స్థితికి తగిన చికిత్స కర్మలన్నిటినీ విడిచిపెట్టడమే అని కొందరు తత్వవేత్తలు చెబుతారు. ఈ భౌతిక కర్మలు మనకు దుఃఖ కారణాలు కనుక మనం వీటిని త్యజించాలి అని వారు అంటారు. వారి పరిపూర్ణ స్థితి ఏ కర్మలు ఆచరించకుండా ఉండే బౌద్ధుల నిర్వాణం వంటిది. భౌతిక పదార్థాల సమ్మేళనం వల్ల ఈ దేహం ఉత్పన్నమైన కనుక ఈ పదార్థాలను వేరు చేసిన లేక తొలగించిన దుఃఖ కారణం తొలగిపోతుందని బుద్ధుడు సిద్ధాంతీకరించాడు. ఇది ఎలా ఉందంటే, మన పెద్ద భవనానికి పన్నులు వేసే వాళ్ళు ఎక్కువ చిక్కులు పెడుతున్నారని, భవనాన్ని నాశనం చేయడమే దానికి సులభమైన పరిష్కారం అని అనుకోవడం అలా ఉంది. ఏమైనా ఈ భౌతిక దేహమే సర్వం కాదని భగవద్గీత సూచిస్తుంది. ఈ భౌతిక పదార్థాల సమ్మేళనానికి మించి ఆత్మ అనేది ఉంది అని దాని లక్షణం చైతన్యం. సో ఈ పారాగ్రాఫ్ లో ప్రభుపాద చెప్తున్నారు, ఓకే, ఒక సొల్యూషన్ ఉంది అని అంటారు మనకి ఎవరు? తత్వవేత్తలు. ఎలాంటి తత్వవేత్తలు? మన బుద్ధిజం వాళ్ళు, ఆ, బుద్ధుని బుద్ధుని ఫాలో చేసే వాళ్ళు అలాంటి తత్వవేత్తలు ఉన్నారు. తత్వవేత్తలు అంటే ఫిలాసఫర్స్. ఓకే, సో రకరకాల ఫిలాసఫీస్, రకరకాల స్కూల్స్ ఉన్నాయి అని ఎవ్రీ వన్ ఇస్ గివింగ్ వన్ సొల్యూషన్. ఈ సొల్యూషన్ ఏంటి? ఈ ఆత్మ అని తెలుసుకోవడానికి, నేను నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మ అని తెలుసుకోవడానికి ఒక్కొక్కరు ఒక సొల్యూషన్ ఇచ్చారు. అయితే ఆ సొల్యూషన్ లో ఈ తత్వవేత్తలు, బుద్ధుడిని ఫాలో చేసే తత్వవేత్తలు ఏమంటున్నారంటే, జస్ట్ 1 second, లెట్ మీ పుట్ మై స్పాట్లైట్ ఫర్ ఎవ్రీవన్. ఇప్పుడు కనుక ఒక 10 minutes లో ఇది పోతే మాతాజీ మళ్ళీ ఒకసారి జాయిన్ అవ్వండి. బికాస్ టుడే నేను ఇంట్రొడక్షన్ మన అడ్జస్ట్ అవ్వడానికి ఒక 10 minutes వేస్ట్ అయింది స్టార్టింగ్ లో. సో ఇప్పుడు కనుక ఇది ఆఫ్టర్ 40 minutes వరకే ఉంటుంది కదా ఇది జూమ్. ఒకవేళ ఇది అయిపోతే 10 minutes మళ్ళీ ఎక్స్ట్రా, ప్లీజ్ జాయిన్ బ్యాక్. ఓకే,
సో ఈ తత్వవేత్తలు ఏమంటారంటే, ఓకే నువ్వు ఒక పని చేయి, ఈ దేహంతో చేసే పనులన్నీ ఆపేసేయి. దేహంతో చేసే పనులన్నీ ఆపేస్తే అప్పుడు నీకేమనిపిస్తుంది, నేను ఆత్మని అని అనిపిస్తుంది. దిస్ ఇస్ వన్ సొల్యూషన్ అని వీళ్ళు ఈ తత్వవేత్తలు చెప్తున్నారు. ఇస్ ఇట్ ప్రాక్టికల్ ఆర్ నాట్, అది ముందు చెప్తారు ప్రభుపాదుల వారు. ఇప్పటి వరకైతే ఏం చెప్తున్నారంటే, దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను ఈ ఇంటికి పన్ను కట్టాల్సి వస్తుంది కాబట్టి ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి, ఇంటిని కూల్చేద్దాం. ఉం? ఇది సొల్యూషన్ లాగా ఉందా? నాకు ఈ బాడీయే నేను అని అనిపిస్తుంది కాబట్టి ఈ బాడీతో చేసే పనులన్నీ ఆపేద్దాం, తినడము తిరగటము అన్నీ ఆపేద్దాం. ఇలా అన్నప్పుడు అది సొల్యూషన్ లాగా ఉందా లేదా, అది ప్రభుపాద్ ముందు చెప్తారు. బట్ ప్రస్తుతానికి మనకి వి కెన్ సీ దట్ రకరకాల వాళ్ళకి కూడా ఈ నాలెడ్జ్ ఉంది. డిఫరెంట్ ఫిలాసఫర్స్ కూడా ఈ నాలెడ్జ్ ఉంది. డిఫరెంట్ రిలీజియన్స్ లో కూడా ఈ నాలెడ్జ్ ఉంది. బుద్ధిజంలో కూడా ఈ నాలెడ్జ్ ఉంది. ఏంటి అంటే, నేను ఈ బాడీ కాదు, నేను ఆత్మని అని ఆ నాలెడ్జ్ ఉంది. కానీ ఆ నాలెడ్జ్ ని ఎలా మనం అనుభవంలోకి తేవాలి, ఎలా మనకి అది ఆత్మ సాక్షాత్కారం వరకు రావాలి అనేది మాత్రం, అది ఇంకా దానికి డిఫరెంట్ వేస్ అండ్ మీన్స్ రకరకాల ఫిలాసఫర్స్ ఇచ్చారు. మన ఫిలాసఫీ ఏంటి అనేది ముందు ముందు మనకి ప్రభుపాద గారు చెప్తారు. సో హీస్ ఇంట్రొడ్యూసింగ్ అస్ టు మెనీ అదర్ ఫిలాసఫీస్, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చే ఫిలాసఫీస్. అయితే ప్రభుపాదుల వారిని ఆ, ఇలాంటి క్వశ్చన్స్ అంటే ఇలాంటి టాపిక్స్ ఉన్నప్పుడు ప్రభుపాద వారి మనకి లెక్చర్స్ ఇచ్చేటప్పుడు చాలా మంది అడిగేవాళ్ళు. లైక్ హిప్పీస్ కదా ఫస్ట్ ప్రభుపాద్ ప్రీచింగ్ చేసింది. వాళ్ళు అనేవాళ్ళు, "ఉమ్, మీరు చనిపోయిన తర్వాత ఎవరు ఈ మూమెంట్ని ఎవరు ముందుకు నడుపుతారు, వాట్ ఆఫ్టర్ యువర్ డెత్?" స్టార్టింగ్లో అట్లా అలా మాట్లాడేవాళ్ళు. అప్పుడు ప్రభుపాద్ అనేవాళ్ళు, మై డెత్, హూ, మీ మీన్స్ హూ. వాళ్ళకి అర్థం కూడా అయ్యేది కాదు అసలు ఏమంటున్నారు ప్రభుపాద్. నేనంటే నే ప్రభుపాద్కి ఎలా ఉంది, నా నా డెత్ అంటున్నారు కదా మీరు, నేనంటే ఎవరు, మీరు నా శరీరం గురించి మాట్లాడుతున్నారా, ఐఎమ్ నాట్ దిస్ బాడీ. అలా మాట్లాడేవాళ్ళు ప్రభుపాద్. ఇనీషియల్ స్టేజ్లో అది కూడా అర్థం చేసుకోవడానికి అంటే వాళ్ళ ఆ మూమెంట్లో ఉన్న అప్పుడు హిప్పీ ఆ సిచ్యువేషన్లో ఉన్న హిప్పీస్కి అర్థమయ్యేది కాదు వాట్ ఈస్ సేయింగ్ అనేది. దెన్ ప్రభుపాద్ మళ్ళీ అనేవాళ్ళు, ఫస్ట్ టెల్ మీ హూ డైస్, ఎవరు ఎవరు చనిపోయేది ఎవరు నాకు చెప్పండి. అప్పుడు ఆయన క్వశ్చన్ వేసేవాళ్ళు, కొంచెం అర్థమయ్యేది వాళ్ళకి. బాడీ డైస్. అప్పుడు ప్రభుపాద్ అనేవాళ్ళు, నేను బాడీ కాదు. సో స్పిరిచువల్ లైఫ్ అనేది ఇక్కడ నుంచి అండర్స్టాండింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, నేను బాడీ కాదు. ఈ స్పిరిచువాలిటీ, ఈ క్వశ్చన్, ఈ ఒక కంక్లూజన్, ఇదే కంక్లూజన్, ఇదే ఫస్ట్ స్టెప్ యాక్చువల్లీ. బట్ దీనికి అర్థం చేసుకునే వరకు దెర్ ఆర్ సో మెనీ అదర్ ఫిలాసఫీస్. ఒక ఫిలాసఫీ ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్తున్నారు ఇక్కడ మనకి ఇవాళ ఈ పారాగ్రాఫ్ లో, ఒక ఫిలాసఫీ ఏంటంటే, ఈ కర్మలన్నిటినీ విడిచిపెట్టేస్తే మనకి ఆత్మ సాక్షాత్కారం అయిపోతుంది. ఈ బాడీతో చేసే అన్ని కర్మలన్నీ స్టాప్ చేసేయండి. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, ఒక చోట కూర్చుని ధ్యానం చేస్తారు సంవత్సరాల తరబడి. అది ఇప్పుడు సత్యయుగంలో ఇదే ఈ ప్రాసెస్ అనమాట. సత్యయుగంలో ఏంటంటే తపస్సు చేయాలి, ధ్యానం చేయాలి, ఒక చోట కూర్చుని ఈ ఈ శరీరంతో చేసే కర్మలన్నీ ఆపేసేయాలి. ఇప్పుడు మెల్లిమెల్లిగా నేనెవరు అనేది లోపల ఆలోచించి ఆలోచించి మెడిటేషన్ చేసి 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 వాళ్ళకి ఆత్మ సాక్షాత్కారం అయ్యేది ఆఫ్టర్ మెనీ మెనీ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. ఇది ఒక పద్ధతి అని ఫస్ట్ ఈ సెకండ్ పారాగ్రాఫ్ లో ప్రభుపాద్ మనకి చెప్తున్నారు. ఓకే, సో ద క్వశ్చన్ ఇక్కడ ఈ పారాగ్రాఫ్ లో ఆత్మ ఒక లక్షణం చెప్పారు. అదేంటిది? ఆత్మ ఒక లక్షణం. కాన్షియస్నెస్. కరెక్ట్, చైతన్యం. కరెక్ట్, చైతన్యం. సో వి విల్ మూవ్ టు ద నెక్స్ట్ పారాగ్రాఫ్. చైతన్యాన్ని శూన్యం మనలేము. చైతన్యం లేని దేహం కేవలం శవం. దేహం నుండి చైతన్యాన్ని తొలగిస్తే నోరు మాట్లాడదు, కళ్ళు చూడవు, చెవులు వినవు. చిన్న పిల్ల కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోగలరు. దేహంలో జీవం ఉండాలంటే చైతన్యం అత్యవసరం అనేది నిజం. ఈ చైతన్యం అనేది ఏమిటి? నిప్పుకు వేడి లేక పొగ లక్షణమైనట్టు
నిప్పుకు వేడి లేక పొగ లక్షణమైనట్టు చైతన్యం ఆత్మ యొక్క లక్షణం. జీవాత్మ శక్తి చైతన్య రూపంలో అభివ్యక్తం అవుతుంది. నిజానికి చైతన్యం జీవాత్మ యొక్క ఉనికిని నిరూపిస్తుంది. ఇది భగవద్గీత ప్రతిపాదించిన తత్వం మాత్రమే కాదు, వైదిక వాంగ్మయమంతా చివరికి తేల్చి చెప్పిన సత్యం కూడా ఇదే. సో లక్షణం అంటే సిమ్టమ్, రైట్? సిమ్టమ్ అంటే ఇప్పుడు ఏదైనా వ్యాధి ఉంటే డాక్టర్స్ అడుగుతారు, చెప్తారు కదా, మీకు ఏంటి సిమ్టమ్స్ ఉన్నాయి చెప్పండి, దాన్ని బట్టి నేను వ్యాధి చెప్తాను అంటారు. అది లక్షణాలు అడుగుతారు. ఏం మీకు ఎలా అనిపిస్తుంది? ఓ ఇలా అనిపిస్తే మేబీ దిస్ ఇస్ అ డిసీజ్, రైట్? అలా. అలాగే ఎవరైనా అక్కడ పొగ చూసారు, లేకపోతే వేడిగా ఉంది అక్కడ బాగా అని అనిపిస్తే అక్కడ ఏంటి, అక్కడ ఫైర్ ఉన్నట్టు. ఈ లక్షణాలను బట్టి అక్కడ ఏముందో తెలుస్తుంది మనకి, రైట్? అలాగే ఎక్కడైతే చైతన్యం ఉందో, చైతన్యం అంటే మనం వాట్ ఎవర్ వి సీ దట్ ఈస్ హ్యావింగ్ లిటిల్ స్పార్క్ ఆఫ్ లైఫ్ అంటాం కదా, అక్కడ లైఫ్ ఉంది అంటాం. ఎలా తెలుస్తుంది మనకి? అక్కడ లైఫ్ ఉంటే మూవ్మెంట్ ఉంటుంది, లేకపోతే వింటారు, లేకపోతే పెయిన్ ఉంటుంది అక్కడ, లేకపోతే సంథింగ్ కనెక్టెడ్ టు చూడగలుగుతారు, వినగలుగుతారు, మాట్లాడగలుగుతారు, మూవ్మెంట్ ఉంటుంది, హార్ట్ బీట్ ఉంటుంది, సంథింగ్ అది చూస్తే, అది ఆ సిమ్టమ్స్ ని చూస్తే మనకి అక్కడ ఏదో ఉంది అని తెలుస్తుంది, అక్కడ లైఫ్ ఉందని తెలుస్తుంది కదా. దట్ ఈస్ హౌ దే ఆర్ టెలింగ్. ప్రభుపాద చెప్తున్నారు ఇక్కడ, చైతన్యం కూడా అదే. చైతన్యం ఉంటే అక్కడ ఆత్మ ఉంది అని మనకి తెలుస్తుంది. ఒకవేళ చైతన్యం లేకపోతే, చేతన లేకపోతే ఆత్మ లేదు. దట్ ఈస్ లైక్ శవం ఓన్లీ. అదే ఎందుకు ఈ ఈ ఈ విషయం ఎందుకు ఇక్కడ చెప్తున్నారు అంటే, ఓకే, శవానికి బాడీకి, మనం నడిచే బాడీకి డిఫరెన్స్ ఏదో ఉంటేనే కదా మనం నేను ఈ బాడీ అని నమ్ముతున్నాము. లేకపోతే దిస్ ఇస్ ఆల్ డెడ్ బాడీ ఓన్లీ. డెడ్ బాడీకి ఈ నేను అనుకున్న ఇప్పుడు ఈ బాడీకి డిఫరెన్స్ ఏంటి అంటే చైతన్యం. దీనిలో చైతన్యం ఉంది, చేతన ఉంది. ఆ చైతన్యం ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం మనకి నేను ఈ బాడీ అన్న చైతన్యం. అదే నేను కృష్ణుడి పార్ట్ అండ్ పార్సల్ అన్న చైతన్యం వచ్చినప్పుడు అది ఆత్మ సాక్షాత్కారం. ఆత్మ అంటే ఏంటి? ఆత్మని నేను సాక్షాత్కరించుకున్నాను అనమాట. నేను చూసాను అనమాట, ఇది ఏంటి అసలు యాక్చువల్గా ఈ ఆత్మని, నేను అనుకున్న దాన్ని ఏంటి అనేది. ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్, ఐఎమ్ ఏబుల్ టు రియలైజ్, ఐఎమ్ ఏబుల్ టు సీ, ఎగ్జాక్ట్లీ అండర్స్టాండ్, సీ ద రైట్ థింగ్. అది సాక్షాత్కారము, ఆత్మ సాక్షాత్కారము. నా ఆత్మని నేను ఏంటి అనేది సాక్షాత్కరించాను. ఇప్పటి వరకు కూడా నేను అనుకుంటున్నాను, నేను బాడీ అనుకుంటున్నాను. ఇదే నా కాన్షియస్నెస్. దీన్ని బాడీలీ కాన్షియస్నెస్ అంటారు. సమ్ కాన్షియస్నెస్ ఉంది, సమ్ చేతన ఉంది, కానీ ఇది బాడీలీ కాన్షియస్నెస్. దిస్ ఇస్ నాట్ కృష్ణ కాన్షియస్నెస్. కృష్ణ చైతన్యం అంటే నేను కృష్ణుడి పార్ట్ అండ్ పార్సల్, నేను కృష్ణుడి భాగాన్ని. ఎలాంటి భాగము ఇది? ఎలాగైతే పెద్ద సముద్రంలో ఒక చిన్న డ్రాప్ తీసుకుంటాం, ఉం? అది కూడా సముద్రం భాగమే కదా, అది కూడా ఉప్పుగానే ఉంటుంది కదా, కానీ సముద్రం అంత విశాలంగా లేదు, చిన్నది. అది అలాగే మనం కూడా కృష్ణుడి భాగము, చిన్న భాగం. సో క్వాలిటీ అలాగే ఉంటుంది కృష్ణుడి క్వాలిటీ ఏంటి? సచ్చిత్ ఆనంద, అంటే పూర్ణంగా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. ఇటర్నల్, సత్ అంటే ఇటర్నల్, టెంపరీ కాదు, ఇటర్నల్, శాశ్వతం. చిత్ అంటే పూర్ణ నాలెడ్జ్తో ఉన్నవాళ్ళు, అన్నీ తెలుసు ఆయనకి. ఆనందం అంటే ఆనందం. మనకి లేకపోతే ఇప్పుడు అందరూ కూడా ఇక్కడ లైఫ్లో అందరికి ఒక గోల్, నేను ఆనందంగా ఉండాలి, నేను సుఖంగా ఉండాలి, అదొకటే గోల్, రైట్? చిన్న